పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. దేవునికి మహిమ కలుగునుగాక. కలహాలు అనగా గొడవలు, కొట్లాటలు, పగ పెంచుకోవడాలు, పగ పంచుకోవడాలు, ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అప్పుడు అది దేవుడు మనకు ఘనత కలిగేటట్లుగా చేయడానికి కారణమవుతుంది. అలా కాకుండా ప్రతి దానికి కూడా ముందుకెళ్తూ, అంటే గొడవ పడ్డానికి, పోరు, ఎప్పుడు పోరు పోరు పోరు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఈ పోరునే కోరుకునే వాళ్ళు మూర్ఖులు అని పిలువబడతారు, మూర్ఖులుగా ఎంచబడతారు. కొందరి నోరు ఏమిటో కానీ కయ్యానికి కాలు దువ్వేస్తూ ఉంటారు. అది సరి అయిన నోరు కాదు. కలహానికి మనం దూరంగా ఉండాలి. నెంబర్ 1 మూర్ఖులు అంటే ఎవరు అంటే కయ్యానికి కాలు దువ్వేవారే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడతారని వాక్యం అంటుంది. అలా కాకుండా మనము ఎప్పుడు గొడవ పడ్డానికే, మరి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కుటుంబస్తుల మీద, లేదా ఇరుగు పొరుగు వారి మీద, నువ్వు ఎక్కడ పని చేస్తుంటే అక్కడ, ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ కలహానికి రేగుతూ ఉన్నావు అనుకోండి, మూర్ఖుడు లేదా మూర్ఖురాలు అని పిలవడం జరుగుతుంది. మీరు మూర్ఖులా లేక ఘనులా?